హాయ్ వ్యూయర్స్, ఇవాళ వెజ్జీ ఆమ్లెట్ చేస్తున్నాను. ఈ ఆమ్లెట్ మా పిల్లలకు చాలా ఇష్టము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బటర్ వేసేసుకోవాలి ప్యాన్లో. బ్రెడ్ స్లైసెస్ వేసేసి ఒకసారి వేంపేసుకుందాం. బ్రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. 4 to 5 మెంబర్స్కి నేను చేస్తున్నానండి ఈ బ్రెడ్ ఆమ్లెట్. ఫస్ట్ అన్ని బ్రెడ్ స్లైసెస్ అన్ని వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. బ్రెడ్ వేగిపోయిందండి, తీసేసుకుందాము. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆమ్లెట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తరుక్కొని వేసేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ ముక్కలు, మీడియం సైజ్ టమాటా ముక్కలు, ఒక కట్ట కొత్తిమీర. ఇంట్లోనే మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇదంతా కలిపేసుకుందాము. ఇది ఒకసారి చేతితో కలుపుకుందాం. మనము చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది కాబట్టి చేతితో కలుపుకుందాము. దీంట్లో ఉన్న తడి కూడా బయటకు వస్తుంది. కలిపేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకోవాలి మనము. నాకు 7 ఎగ్స్ పట్టాయండి దీనిలో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి. కొంచెం ఇలా క్రాస్గా పెట్టి ఇలా అంటే బాగా మిక్స్ అవుతుంది. ఆమ్లెట్ తిన పిల్లలకైనా వెజిటేబుల్స్ తిన పిల్లలకైనా దీంట్లో కొంచెం ఈ క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, బాగా బీట్ చేసుకున్నాను. నురుగు వస్తుంది అంతా. ఇప్పుడు ఇది తయారీ విధానం చూసారు కదా. ఆమ్లెట్ వేసుకోవడం ఎలానో చూపిస్తాను. దీంట్లో కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. బటర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను. బీట్ చేసి పెట్టుకున్న పక్కకి ఉన్న ఆమ్లెట్ దీంట్లో ఒక గరిట వేసేసుకుంటున్నాను. 1.5. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీని పైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ లోపల ఉడుకుతాయి. చూడండి, ఉడుకుతుంది. ఒకసారి తిప్పేసుకుందాము. ఒకసారి తిప్పేసుకుందాము. ఇది మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. అటు సైడ్ వేగిందో లేదో చూసేసుకుందాం. తిప్పేసుకొని మంచిగా వేగింది, కలర్ఫుల్గా అయింది. ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆమ్లెట్ని ప్లేట్లో వేసుకుందాము. బ్రెడ్కి ఇలా మైనీస్ అంతా మనం జామ్ ఎలా పెట్టుకుంటామో అలా అప్లై చేసేసుకొని పిల్లలకి దీనిలో ఆమ్లెట్ పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ స్లైస్కి ఇలా మైనీస్ అప్లై చేసేసుకోవాలి. నేను 2 వాటికి మైనీస్ పెట్టుకున్నాను. ఇంకా 2 స్లైసెస్కి టమాటా సాస్ పెట్టుకున్నాను. ఈ ఆమ్లెట్ కట్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి పిల్లల కోసము. పిల్లలకి ఇంకా టెంప్టింగ్గా ఉండాలంటే ఇలా కట్ చేసేసుకొని
వాళ్ళకి ఇలా ప్లేట్లో సర్వ్ చేయండి, ఇష్టంగా తింటారు. అలా తినడానికి ఈజీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు.